బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ మహర్షి, నీకు స్త్రీ పురుష భేదం ఇంకా పోలేదు. పవిత్రము వివేకవంతము అయిన దృష్టి గల నీ పుత్రుడయ్యే శుకుడికి అటువంటి భేద దృష్టి లేదు. ఆ శుకుడికి లేదు, మీకుంది అని సమాధానం చెప్పారు. కురు జంగాల దేశాన్ని చేరుకొని హస్తినాపురంలో విపరీతమైన చేష్టలను చేస్తూ పిచ్చివాడిలాగాను, మూగవాడిలాగాను, మందబుద్ధిలాగాను సంచరిస్తూ ఉన్న అవధూత కదా. ఆ శుక మహర్షిని అక్కడి ప్రజలు ఎలా గుర్తించగలిగారో మాకు చెప్పండి. ఓ సూత మహర్షి, పాండవుల వంశంలో జన్మించిన పరీక్షిత్తు రాజర్షికి శుక మహర్షి యొక్క సాంగత్యం ఎలా లభించింది? వారిద్దరి సంవాదం ఎలా సాగింది? ఆ సంవాదంలో శుకయోగి భాగవత సంహితను ఏ విధంగా చెప్పాడు? మహాత్ముడైన ఆ శుక మహర్షి ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు, ఏ తీర్థానికి వెళితే ఆ తీర్థము, ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రము పవిత్రమైపోతూ ఉంటుంది కదా. అటువంటి ఆయన గృహస్థుల ఇళ్లల్లో ఆవుల పాలను పితికేందుకు ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఉంటాడు అక్కడ. కాలం మీరితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అని శుకుణ్ణి కీర్తిస్తూ, పాలను పితికేంత సమయమే ఉండే శుకయోగి ఒక సప్తాహ కాలం గృహస్థుడైన పరీక్షిత్తు రాజ్యంలో ఎలా ఉన్నాడు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడ ఒక చోట ఉండడు అవధూత శుకయోగీంద్రుడు. ఎవరికి కనపడతాడో తెలీదు, ఎవరితో మాట్లాడతాడో తెలీదు. మూగవాళ్లాగా ఉంటాడు, పిచ్చి పిచ్చిలాగా ఇష్టం వచ్చిన వాళ్ళలాగా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోతూ ఉంటాడు. ఇది ఏంటిది? అటువంటి ఆయన ఒక గృహంలో ఉండడు కదా. అటువంటి ఆయన ఒక సప్తాహ కాలం ఆ మహానుభావుడు పరీక్షిత్తుకు చెప్పాడంటే ఎట్లా ఉన్నాడు అక్కడ? ఇదేలా సాధ్యమైంది అనే అర్థం వచ్చేటట్లు, అంటే అదేలా సాధ్యమైందని వచ్చేటట్లు శౌనకాదులు ప్రశ్నించారని మనం గ్రహించాలి. అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు భక్తులలో శ్రేష్ఠుడని చెబుతారు. గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన యొక్క జన్మ కర్మను గురించి మాకు చెప్పండి. పాండు వంశ ప్రతిష్టను రెట్టింపు చేసిన ఆ చక్రవర్తి రాజ్యలక్ష్మిని విడిచిపెట్టి గంగా తీరంలో ప్రాయోపవేశాన్ని చేయటానికి గల కారణాన్ని మాకు తెలపండి. ఓ సూత మహర్షి, శత్రురాజులు కూడా తమ క్షేమాన్ని కోరుకుంటూ వారే స్వయంగా సంపదలను తీసుకువచ్చి పరీక్షిత్తు రాజు యొక్క పాదాలకు సమర్పించి నమస్కరిస్తూ ఉండేవారు కదా. అంత గొప్ప వీరుడు, యువకుడు అయిన ఆ మహారాజు విడిచిపెట్టేందుకు సాధ్యమే కాని రాజ్య సంపదను కూడా ప్రాణాలతో సహా విడిచిపెట్టడానికి కారణం ఏమిటి స్వామి? ఎందుకు ఇట్లా జరిగింది? ఆశ్చర్యకరమైన ఆ విషయాన్ని కూడా మాకు తెలుపగలరు. పరీక్షిత్తు యొక్క విచారం అంతా తెలుపగలరు మాకు. శుకుడి విచారము తెలుపుతూ, పరీక్షిత్తు విచారము తెలుపుతూ మాకు తెలపండి అంటూ భగవంతుణ్ణి మాత్రమే శరణు పొంది జీవించే జనులు లోక కళ్యాణం కోసం, లోక సమృద్ధి కోసం, లోకైశ్వర్యం కోసమే జీవిస్తూ ఉంటారు కదా. అటువంటి వారికి తమ స్వార్థం పట్టనే పట్టదు. వారు స్వార్థం కోసం జీవించేవారు కాదు ఆ మహానుభావులు. ఈ పరీక్షిత్ మహారాజు వైరాగ్యాన్ని పొంది పరోపకారం కోసం వినియోగింపబడే తన శరీరాన్ని వదిలివేయటానికి కారణమేమిటి స్వామి? ఓ మహర్షి, మేమడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి.
వేదవాక్కులు వినాయిస్తే వాక్కులకు గోచరమయ్యే సర్వశాస్త్రాల్లోనూ తమరు గొప్ప పండితులు కదా అన్నారు శౌనకాది మహర్షులు. ఆ మాటలకు సూత మహర్షి ఇలా బదులు చెప్తున్నాడు. ద్వాపరే సమను ప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాద్యోగి పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరేః వాసవ్యాం కలయా హరేః. మూడవదైన ద్వాపర యుగం చివరకు వచ్చిన సమయంలో పరాశర మహర్షి వల్ల ఉపరిచర వసువుకు కూతురైన సత్యవతి యందు శ్రీహరి యొక్క అంశావతారమైన వ్యాస మహర్షి గొప్ప జ్ఞాని అయి జన్మించాడు. ఆ వ్యాస మహర్షి ఒకరోజు సూర్యోదయ సమయంలో సరస్వతీ నదిలో స్నానాదులు చేసి పవిత్రుడై నిర్జన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యదృష్టి గల ఆ వ్యాస మహర్షి అంతుచుక్కని వేగంతో పరిగెత్తే కాలం యొక్క ప్రభావంతో భూలోకంలో ఆయా యుగధర్మాలు క్షీణించటాన్ని గమనించాడు. అంతేగాక ధర్మహాని వల్ల పంచభౌతికమైన శరీరము మొదలైన వాటి యొక్క శక్తి క్షీణిస్తూ ఉండటాన్ని కూడా గమనించాడు. లోకంలో శరీర శక్తి బుద్ధిశక్తి కూడా సన్నగిల్లుతుందని గమనించాడు. అభాగ్యవంతులైన జనులు శ్రద్ధ సత్వగుణము లేనివారై మందబుద్ధులై అల్పాయుష్కులై ఉండబోతారని ఆయన తన దివ్య దృష్టితో చూసి అన్ని వర్ణాలకు అన్ని ఆశ్రమాలకు హితాన్ని చేకూర్చే ఉపాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ముందు వచ్చేటువంటి కాలం ఏమిటి అని యోచన చేస్తున్నాడు. వచ్చేటువంటి కాలంలో జనులందరూ మందబుద్ధి అవుతారు, నిద్రకు లోనవుతారు, ఆహారం మీద ఉంటారు, కామక్రోధాలతో ఉంటున్నారు, రోగ రుజునాలతో ఉండిపోతారు, శ్రద్ధ కానీ సత్వగుణం కానీ వాళ్ళెవరికి ఉండదు, అల్పాయుష్కులై ఉంటారు. ఇటువంటి కాలం ఇంతగా వేగంగా వెళుతుండే సమయంలో వీళ్ళ పరిస్థితి ఏంటి ముందు వచ్చేటువంటిది అని యోచన చేస్తూ ఉన్నాడు. నలుగురు ఋత్విక్కుల చేత చేయబడే వేద విహితమైన కర్మ జనులు అంతఃకరణాలను శుద్ధి చేస్తుందని గమనించిన వాడై అటువంటి యజ్ఞాలు నిరంతరంగా కొనసాగుతూ లోకాలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆ వేదవ్యాస మహర్షి ఒక్క రాశిగా ఉన్న పెద్ద వేదాన్ని 4గా విభాగం చేసి వ్యవస్థ చేశాడు. ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాలనే 4 వేదాలను వేరు చేశాడు. ఇతిహాస పురాణాలకు 5వ వేదమని పేరు. ఆ వేదాలలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదాన్ని వైశంపాయనుడు గ్రహించాడు. అభిచార హోమాలు చేయటంతో పరమ క్రూరుడైన సుమంత మహర్షి అథర్వవేద శాఖల్లో నిష్ణాతుడయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.